హాయ్ ఫ్రెండ్స్, నేను పర్సన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా మహాభారతం గురించి అయితే వినే ఉంటారు. పెద్దవాళ్ళందరూ కూడా ఏమని చెప్తారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మహాభారతాన్ని ఖచ్చితంగా వినాలని, అందులో ఉన్న అంతరార్థాన్ని అందరూ కూడా గ్రహించాలని చెప్తూ ఉంటారు. అంతేకాదు ఫ్రెండ్స్, మనం కనుక చూసుకున్నాం అనుకోండి, మనం కనుక మహాభారతాన్ని కంప్లీట్ గా చదివితే మనకున్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ అయితే దొరుకుతాయంట. మనకి ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా మనకు దొరకలేని సమాధానం అంటూ ఉండదు. ఇప్పుడు నేను మహాభారతంలోని 5గురు యోధుల గురించి, అలాగే వాళ్ళ యొక్క గుణాల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే నేను చెప్పినవే కాకుండా మీకు ఎవరన్నా ఒక పర్సన్ గురించి తెలిసి అతని యొక్క గుణం గురించి ఖచ్చితంగా కామెంట్స్ లో అయితే మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరిలో కూడా కామెంట్స్ చదివి వాళ్ళకు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటది. ఇంకా మనం మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఎవరంటే ఏకలవ్యుడు. నిజానికి ఏకలవ్యుడు గురించి ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలిసే ఉంటదని నేనైతే అనుకుంటున్నాను. మనం ఏకలవ్యుడి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలంటే తన దగ్గర ఉన్న గురుభక్తి గురించి అయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ప్రజెంట్ ఉన్న కాలంలో ఒక గురువుకి అలాగే శిష్యుడికి మధ్యన ఎటువంటి సత్సంబంధాలు ఉంటున్నాయో మీకైతే నేను స్పెషల్ గా చెప్పక్కర్లొద్దు. కానీ అప్పట్లో ఈ లెక్క అంతా వేరే విధంగా అయితే ఉండేది. ఎందుకంటే అప్పట్లో శిష్యులు తన గురువు కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా అయితే ఉండేవారు. కరెక్ట్ గా చెప్పాలంటే తన గురువు అన్న అడిగితే అది కాదనకుండా ఎలాగైనా దాన్ని సాధించుకుని వచ్చి తన గురువు యొక్క కోరిక అయితే తీర్చేవారు ఫ్రెండ్స్. అప్పట్లో వాళ్ళ మధ్యన బాండింగ్ అనేది అంత స్ట్రాంగ్ అయితే ఉండేది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏకలవ్యుడే. నిజానికి ఏకలవ్యుడు గురుద్రోణుల దగ్గర నుంచి ఏ మాత్రం కూడా విద్యను నేర్చుకోలేదు. గురుద్రోణులు వేరే శిష్యులకి విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు తనంతా కూడా దొంగచాటుగా చూసుకుని నేర్చుకుంటూ ఉండేవాడు. కాకపోతే తను గురుద్రోణుల్ని తన గురువు కింద అయితే అనుకుంటాడు ఫ్రెండ్స్. గురుద్రోణుల వారు ఏకలవ్యుడి దగ్గరికి వెళ్లి తన బటన్ వేలు అడిగిన వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా తన బటన్ వేలును కోసేసి గురుద్రోణులకి అయితే ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక గురువుకి అలాగే శిష్యుడికి మధ్యన అటువంటి బాండింగ్ అయితే ఉండాలని మనం అయితే నేర్చుకోవాలి. ఇంకా రెండో యోధుడు వచ్చేసి కర్ణుడు ఫ్రెండ్స్. ఇంకా మనం కర్ణుడి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలంటే దుర్యోధనుడికి అలాగే కర్ణుడికి మధ్యన ఉన్న స్నేహబంధం. నిజానికి ఇక్కడ నేను కొన్ని మెయిన్ గా విషయాలు అయితే చెప్పాలి ఫ్రెండ్స్. అది ఏంటంటే స్నేహధర్మం గురించి. మనం కనుక దుర్యోధను చూసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, దుర్యోధనుడు అధర్మపరుడు అని తెలిసినప్పటికీ కూడా కర్ణుడు ఎప్పుడు కూడా దుర్యోధనుడిని అయితే వదిలి వెళ్ళిపోలేదు. ఎందుకంటే దుర్యోధనుడు కర్ణుడి మీద పెట్టుకున్న నమ్మకం అటువంటిది కాబట్టి. అంతేకాదు మనం కనుక కర్ణకృష్ణుల రహస్య సంభాషణ కనుక చూసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, అక్కడ జరిగిన సంభాషణలో కర్ణుడు వచ్చేసి కుంతి పుత్రుడని, అలాగే తన పాండవుల వైపు వచ్చేస్తే రాజ్యం మొత్తానికే కూడా తను రాజు అవుతాడని తెలిసినప్పటికీ కూడా తనైతే దాన్ని నిరాకరిస్తాడు ఫ్రెండ్స్. దీనికి కర్ణుడు చెప్పిన కారణం ఏంటంటే అధర్మం చేసినప్పుడు నేను దుర్యోధనుడితో ఉన్నాను, సో తనతో పాటు శిక్ష అనేది నాకు కూడా పడాలి. అధర్మం చేసినప్పుడు తన పక్కన ఉండి ఇప్పుడు పాండవుల వైపు వచ్చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా దానికి నేను కూడా శిక్షణ అనుభవించాలి. కృష్ణుడితో చెప్పి నేను పాండవుల వైపు రాలేనని, నేను కౌరవుల వైపు యుద్ధం చేసి ఒక యోధుడిలాగా చనిపోతానని శ్రీకృష్ణుడు ఇచ్చిన ఆహ్వానాన్ని అయితే తిరస్కరిస్తాడు. ఇంకా మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది వచ్చేసి భీష్ముడి గురించి ఫ్రెండ్స్. నేను భీష్ముడి గురించి మీకు స్పెషల్ గా అయితే చెప్పక్కర్లొద్దు. ఎందుకంటే భీష్ముడు అనే పేరు విన్నట్నే మనకు ఫస్ట్ వచ్చేసి గుర్తొచ్చేది ఏంటంటే భీష్ముడి యొక్క ప్రతిజ్ఞ. ఇప్పటికీ కూడా మనం ఒక పదం అయితే యూజ్ చేస్తూ ఉంటాం, అదేంటంటే భీష్మ ప్రతిజ్ఞ అని ఎవరన్నా ఒక ప్రతిజ్ఞ చేశారంటే భీష్ముడి మాదిరిగా కట్టుబడే ఉండాలని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఒక ఎగ్జాంపుల్ కింద అయితే చెప్తూ ఉంటారు. సో ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం భీష్ముడి దగ్గర నుంచి అయితే నేర్చుకోవాలి. ఎందుకంటే భీష్ముడు ఒక ప్రతిజ్ఞను అయితే చేస్తాడు. ఏమనంటే తను ఎప్పటికీ కూడా బ్రహ్మచారి కింద ఉంటానని, తను పెళ్లి చేసుకోనని తనకు ప్రతిజ్ఞనైతే తీసుకుంటాడు ఫ్రెండ్స్. అప్పటి నుంచి తన కురుక్షేత్ర యుద్ధంలో మరణించే వరకు ఆ ప్రతిజ్ఞకైతే అలాగే కట్టుబడి ఉంటారు కానీ దాన్ని ఎప్పుడు కూడా బ్రేక్ చేయలేదు. అంతేకాదు ఫ్రెండ్స్, భీష్ముడు ఎప్పుడు కూడా కురురాజ్యాన్ని కాపాడుతూ ఉంటానని ప్రతిజ్ఞ అయితే చేస్తాడు. సో ఆ నియమాన్ని ఎప్పుడు కూడా తనైతే తప్పలేదు. ఇంకా మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కర్ణుడి యొక్క దానగుణం గురించి ఫ్రెండ్స్. మీకు స్పెషల్ గా అయితే చెప్పక్కర్లేదు. ఈనాటికి కూడా దానం అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది కర్ణుడు. ఎందుకంటే కర్ణుడు చేసిన దానం గురించి ఇప్పటికీ కూడా మనం అయితే మాట్లాడుకుంటూ, అంతేకాకుండా స్టోరీస్ కింద కథల కింద అయితే వింటూ ఉంటాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వ్యాస భారతం. మహాభారతంలో వ్యాస భారతాన్ని మించిన అథెంటిక్ సోర్స్ బుక్స్ అనేవి ఏవి కూడా ఉండవు. సో నేను ఈ బుక్స్ ని రెఫరెన్స్ గా తీసుకుని ఒక చిన్న విషయం అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది ఏమని చెప్తున్నారంటే ఫ్రెండ్స్, కర్ణుడేమి మరీ అంత గొప్ప గొప్ప దానాలు అయితే చేయలేదు అని కర్ణుడిని మరీ డిగ్రేడ్ చేయడానికి, మహాభారతంలో ఉన్న ఒక గొప్ప యోధుడిని కూడా డిగ్రేడ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటున్నారు.
నిజానికి అటువంటి విషయాలు విన్నప్పుడు నాకైతే చాలా బాధ కలుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన పురాణాల నుంచి మనం ఏం నేర్చుకోవాలనే దాన్ని పక్కన పెట్టేసి కంప్లీట్ గా ఒక క్యారెక్టర్ ని లేకపోతే అందులో ఉన్న ఒక గొప్ప యోధుల్ని ఎలా తగ్గించాలనే విషయం గురించి అయితే ఆలోచిస్తున్నారు. సమ్ టైమ్స్ ఇటువంటి విన్నప్పుడు ఇటువంటి సంబంధించి వీడియోస్ కొన్ని చూస్తున్నప్పుడు నాకు కూడా బాధ కలుగుతుంది. నిజానికి నేనేమి కర్ణుడి యొక్క ఫ్యాన్ అయితే కాదు ఫ్రెండ్స్. కాకపోతే కర్ణుడి యొక్క వ్యక్తిత్వం ఏంటి, కర్ణుడు మంచివాడా చెడ్డవాడా, ఇటువంటివన్నీ తెలియాలంటే ముందుగా మనం కర్ణుడి గురించి కంప్లీట్ గా అయితే తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే తన మీద మనకి ఎంతో కొంత అభిప్రాయం అయితే కలుగుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా అసలైన మ్యాటర్ లోకి అయితే వచ్చేద్దాం. అదేంటంటే నిజానికి కర్ణుడు కేవలం ఒకే ఒక గొప్ప దానం అయితే చేశాడని చెప్పి చాలా మంది అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈవెన్ కొంచెం మంది అయితే ఆన్లైన్ లో కొట్టుకుంటున్నారు కూడా. ఏంటంటే కర్ణుడు చేసిన గొప్ప దానం వచ్చేసి కేవలం తన కవచకుండలాలు ఇవ్వడం, అది తప్పితే వేరే ఏ దానం కూడా కర్ణుడి గురించి చెప్పుకునేంత గొప్పగా లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టయితే కొట్టుకుంటున్నారు. నేను దీని మీద ఒక క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే నిజానికి కర్ణుడు చాలా దానాలు అయితే చేశాడు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఎవరన్నా తన దగ్గరికి సహాయం అర్థించి వస్తే ఎప్పుడు కూడా లేదు అని చెప్పి వాళ్ళని అయితే వెనక్కి తిరిగి పంపించేవాడే కాదంట. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే తను ఒక నియమం అయితే పెట్టుకుంటాడు. ఆ నియమం తను ఎప్పుడు కూడా పాటిస్తూనే ఉన్నారు. ఆ సందర్భంలో ఎవరన్నా తన దగ్గరికి వెళ్ళి తను ఏదైనా దానం అడిగితే తను ఇవ్వగలిగింది అయితే ఖచ్చితంగా తనైతే ఇచ్చేసేవాడు. కరెక్ట్ గా మాట్లాడుకోవాలంటే కవచకుండలాలు కూడా తన శరీరంలో భాగం. సో ఖచ్చితంగా తను ఇవ్వగలడు కాబట్టి ఆ కవచకుండలాలని ఏమాత్రం ఆలోచించకుండా తను వెంటనే కోసిచ్చేసాడు. ఇంతకు ముందు ఎవరైతే దానాలు అడిగారో వాళ్ళందరూ కూడా కేవలం తనకి ఏదైనా సహాయం కావాలని, లేకపోతే ఏదన్నా బంగారం గాని తినడానికి ఏదన్నా ఇస్తారని చెప్పి సహాయం కోరి మీ దగ్గరికి అయితే దానం కోసం వచ్చానని చెప్పి అడిగారు తప్పితే వేరేది ఏది కూడా అడగలేదు ఫ్రెండ్స్. ఒకవేళ నిజంగా ఇంద్రుడు కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా తన దగ్గరికి వెళ్ళి ఇటువంటి ఘోరమైన కోరికలు కోరుంటే మేబీ కర్ణుడు తన ఇవ్వగలిగింది అయితే ఇచ్చేవాడేమో. సో నా ఒపీనియన్ ఏంటంటే కర్ణుడు కేవలం కవచకుండలాలు ఇచ్చినంత మాత్రాన కర్ణుడికి ఏకంగా దానవీర సూరకర్ణ అనే పేరు వచ్చిందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చేయండి. ఇంకా నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అర్జునుడి దగ్గర నుంచి ఫ్రెండ్స్. అర్జునుడు అలాగే కృష్ణుడు మధ్యన ఉన్న ట్రస్ట్ గురించి. సో మనం అర్జునుడిని చూసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ శ్రీకృష్ణుల వారు ఏదన్నా చెప్పారంటే అది ఖచ్చితంగా అర్జునుడైతే చేసేవాడు. ఈవెన్ తను అప్పుడప్పుడు కేవలం ధర్మం కోసం ఈ పని చెయ్యొచ్చా లేదా అని చెప్పి ఒక్క సెకండ్ ఆలోచించేవాడు తప్పితే ఖచ్చితంగా శ్రీకృష్ణుడు చెప్పే మాటను మాత్రం పాటించకుండా లేడు. శ్రీకృష్ణుల వారు ఏం చెప్పినా కూడా తన మీద ఉన్న గౌరవం అలాగే నమ్మకం చేత ఆ పని అయితే చేసేవాడు. నేను ఎందుకు ఇలా చెప్పానంటే కురుక్షేత్రంలో అర్జునుడికి చాలా క్లిష్టమైన పరిస్థితులు అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఆ పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు చెప్పినవి ఏవి కూడా జవదాటకుండా తన మీద నమ్మకంతో అయితే వాటన్నిటిని కూడా పాటించాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సందర్భంలో ధర్మరాజుకి అలాగే అర్జునుడికి మధ్యన చాలా పెద్ద గొడవ అయితే జరుగుతుంది. అప్పుడు అర్జునుడు కత్తి పట్టుకుని ఏకంగా ధర్మరాజు తన అన్నైన ధర్మరాజునే చంపేయడానికి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు కూడా శ్రీకృష్ణుడు ఇచ్చిన శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని పాటించి తన ఆ ప్రాబ్లం నుంచి అయితే తప్పించుకుంటాడు. సో ఇక్కడ మనం అర్జునుడికి అలాగే కృష్ణుడికి మధ్యన ఉన్న బాండింగ్ గురించి ట్రస్ట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. అసలు ఆ సందర్భంలో ఏం జరిగింది, అర్జునుడు ధర్మరాజుని చంపడానికి ఎందుకు వెళ్ళాడు అని చెప్పి మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్ లో అయితే అడగండి. నేను ఖచ్చితంగా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన నమ్మకం అనేది అంత స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పి మనం వాళ్ళిద్దరి దగ్గర నుంచి అయితే నేర్చుకోవాలి ఫ్రెండ్స్. నేను చెప్పిందే కాకుండా మీకు తెలిసిన ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి. నెక్స్ట్ టైం నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో మళ్ళీ మరొక వీడియోతో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.